తెలియదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శరీరాన్ని మనం ఎంత చక్కగా చూసి సోపులు పెట్టి పెరెలములు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎంత చక్కగా మనం జాగ్రత్త చేసుకుంటామో, కానీ ఒకరోజు ఎవరికి తెలియకుండా అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత మన శరీరానికి తెలియకుండా కానీ మన ఊరు వచ్చి మన ఎత్తుపోతారు. ఏమైపోయిందో 2 రోజులకి అసలు ఏమైపోయిందో ఏం జరిగింది ఎవరికి కూడా అప్పుడు అంటారు, అరే ఈ చిత్రంగా ఉందే, మెరుపులాగా ఉందే, నిన్న టయానికి ఉన్నాడు రా, ఈ రోజు టయానికి అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడతారో. అంటే ఈ శరీరానికి ఆత్మకు ఎవరికి తెలియకుండా ఒక దినాన ఆత్మ వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శరీరాని కోసమే ఇంత కష్టపడి శరీరాన్ని పోషించుకుంటుంటే కలకాలం బ్రతకాలి. ఆత్మకు సావు లేదు. ఆత్మ దేవుని దగ్గర నుంచి దాయి చేయబడింది కాబట్టి మనం ఎప్పుడైతే ఆఖరి శ్వాస విడిస్తామో ఈ శరీరం ఎక్కడే ఉంటుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కలకాలం బ్రతికే ఆత్మకు ఎంత ఆహారం పెట్టాలండి? చాలా ఆహారం పెట్టాలి. కానీ ఎప్పుడో ఒకసారి దేవుని వాక్యాన్ని వింటున్నాం కాదండి, ప్రతిరోజు వాక్యాన్ని వినాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీరు పరిచర్యలందు, ప్రార్థన చేయటందు, రొట్టె విరుచుటందు ప్రతి దినము ఎడతెగగా ఉండండి. ఎందుకు ఎడతెగకూడదంటే ఆ వాక్యపు మాటల చేత మన ఆత్మను బలపరుచుకోవాలి. లేకపోతే ఆత్మ బలహీనమైపోతే శరీరం కూడా బలహీనమైపోయింది. ఒక మాట మీకు చెప్తాను చూడండి. అకస్మాత్తుగా ఒక వార్త విన్నాం మనం, ఒక భయంకరమైన వార్త విన్నాం. విన్న వెంటనే, విన్నదెవరు? చెవులతో విన్నాం. విన్న వెంటనే కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ కూలబడిపోతాం. ఎంత కూలబడిపోతాం అంటే అంత కూలబడిపోతాం. అసలు పైకి లేపుతున్నాం కానీ లేగలేనటువంటి పరిస్థితి. అలాంటి వార్త మనం విన్నాం కాబట్టి లోపల ఆత్మ కూడా కూలబడిపోయిద్దా? శరీరం వరకేనా? ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఆత్మ కూడా కూలబడిపోయిద్దా? శరీరం వరకే కూలబడిపోయిద్దా? అమ్మా, ఇప్పుడు వినదెవరు? శరీరం కూలబడిపోవాలి. ఆత్మ ఏం చేయాలి? డాన్స్ చేయాలి. అవునా? ఆత్మ ఏం చేయాలండి? ఉల్లాసం ఉండదు. మీకు ఉల్లాసం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వినాయకుడి చవితి జరుగుతుంది కదా, జరిగేటప్పుడు డీజే పెట్టుకుంటూ వెళ్తుంటారు. ఆ మాట మనం చెవుల ద్వారా వింటాం, గుండెలో లోపల ఆనందం కలిగింది, కాలు చేయి ఆడిస్తూ ఉంటాం. అవునా? శరీరం విన్నప్పుడు ఆత్మ ఎందుకు లోపల ఉల్లాసపడుతుంది? ఇంకోటి, చేదు వార్త విన్నావు. చేదు వార్త విన్నప్పుడు శరీరం మాత్రమే కూలిబడిపోవాలి, కానీ ఆత్మతో సహా కూలబడిపోయి పైపెచ్చి అంటావు, నా మనసేం బాగలేదు, నన్ను కొంచెం కదిపించుకోక. మనసుకేం వచ్చింది మాయరోగం? నీ శరీరం కదా ఏందది అంటే. ఆత్మకు మనసుకు ఏదో బంధం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోపల మనసు బాగుంటేనే శరీరం బాగుంటుంది. లోపల ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ ఉల్లాసముతో ఉంటే శరీర ప్రతి అవయవం కదలిక వస్తుంది. ప్రియులారా, ఆత్మకు సంబంధించింది అన్నది శరీరానికి సంబంధించింది కాదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి వాళ్ళ, ఈ వాక్యం శరీరానికి కాదు, ఆత్మకు వాక్యం అందిస్తే ఆటోమేటిక్ శరీరం కూడా ఏమవుతుందండి? ఉల్లాసవంతంగా అవుతుంది. వాక్యము శరీరానికి అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మనము ఈ మెఫీబోషెత్ ఎక్కడికి వెళ్ళాడంటే, ఒకటి అమ్మబడ్డాడు. ఎక్కడికి అమ్మబడ్డాడు? మేత లేని స్థలానికి వెళ్ళిపోయాడు. మేత లేని స్థలాల్లో మనం ఉండకూడదు. దేవుని వాక్యము సమృద్ధిగా అందే స్థలములో మాత్రమే ఉండాలి. అన్ని చోట్ల మేత దొరికింది. ఏ మేత? వాక్యం అనే మేత దొరికింది. కానీ ఆ మేత ఎలాంటిదంటే, గడ్డికి కోసుకొస్తారు గేదెలకి. కోసుకొచ్చేటప్పుడు మంచి గడ్డి ఉంటుంది, దాంట్లో చెడ్డ గడ్డి కూడా ఉంటుంది. మంచి గడ్డి అయితే ఎక్కువ పాలు ఇస్తుంది, పనికిమాల గడ్డి అయితే ఎక్కువ పాలు ఇవ్వదండి, కడుపు నింపుకుంటుంది అంతే. మనం ఏ గడ్డి పెట్టాలి? గేదెకి మంచి గడ్డి పెట్టాలి. అంటే గొర్రెలు కూడా బలంగా ఉండాలంటే బలమైన దేవుని వాక్యము మాత్రమే వినాలి. దేవునికి మహిమ కలుగును గాక.